శేషు సార్ ఉన్నారు, డాక్టర్ శేషు సార్ మనతో పాటు. శేషు సార్ నమస్తే. నమస్తే శ్రీకాంత్. కొత్త పార్టీ ఖచ్చితంగా పెడుతుంది, అందులో ఎట్లాంటి డౌట్ లేదు. మున్సిపల్ ఎన్నికలకు పోకపోవచ్చేమో, మేబీ పవన్ కళ్యాణ్ లాంటి స్ట్రాటజీగా ప్రజల్లో ఉండి ఎన్నికల వరకు కొట్లాడతారేమో, అది మాత్రం కనిపిస్తోంది. ప్రశాంత్ కిషోర్ వ్యూహం పనిచేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే 2024 తర్వాత ప్రశాంత్ కిషోర్ని పెద్దగా ఆయన సలహాలు ఏం పాటిస్తున్నట్టు ఏం లేదు. సునీల్ కనుగోలే కాంగ్రెస్ పార్టీకి పనిచేశారు. వ్యూహకర్తల మధ్య నువ్వా నేనా అన్నట్టు కూడా నడిచింది. ఇప్పుడు పీకే ఎంట్రీ ఒకవేళ తెలంగాణలో ఉంటే కవితకు ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఎంతవరకు ఈ ఈ ఈ కలయికను మనం చూడొచ్చు, రాజకీయ పరంగా ఎట్లాంటి ఈక్వేషన్స్ చేంజ్ అవుతాయి అనుకోవచ్చు? శ్రీకాంత్, ఇటీవల తెలంగాణ శాసనసభ సమావేశాలు జరిగాయి, వింటర్ సీజన్ సమావేశాలు. శాసన మండలి సభ్యురాలైనటువంటి కల్వకుంట్ల కవిత వస్తుందా శ్రీకాంత్? ఇప్పుడు శ్రీకాంత్, సార్ ప్లీజ్ కంటిన్యూ, వినిపిస్తుంది. ఇటీవల శీతాకాల శాసనసభ సమావేశాలు జరిగాయి. శాసన మండలి సభ్యురాలైనటువంటి కల్వకుంట్ల కవిత మండలిలో తన రిజిగ్నేషన్ ని యాక్సెప్ట్ చేయాలని చెప్తూ, ఇదే నా చివరి సమావేశం అని చెప్పిన సందర్భంలో, వ్యక్తిగా బయటకు వెళ్తున్నాను, ఒక రాజకీయ శక్తిగా మళ్ళా సభలోకి అడుగు పెడతాను అని చెప్పారు. అంతకు ముందు కూడా ఒక కన్ఫర్మేషన్ ఏమిచ్చారంటే, నేను 2028 శాసనసభ ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేస్తాను అనేటటువంటి ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. అంటే పోటీ చేస్తున్నాము అని అంటే రాజకీయ పార్టీ పెడుతున్నామని ఒక కన్ఫర్మేషన్ ఇచ్చారు. దాని తర్వాత తన మూమెంట్స్ అన్ని కూడా ఒక బలమైన రాజకీయ పార్టీ నిర్మాణానికి అడుగులు వేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనపడుతుంది. డైరెక్ట్ గా పార్టీ అనౌన్స్ చేయకుండా ఇట్స్ అ వెరీ సీరియస్ కన్సర్న్ ఉన్నట్టుగా తన అడుగులు కనపడుతున్నాయి. అందుకే జాగృతి జనం బాటతోటి పబ్లిక్ లోకి వెళ్ళింది, మూమెంట్ ఎలా ఉంది, తనకి ఆదరణ ఎట్లా ఉంటుంది అనేది ఒక చెక్ చేసుకున్నారు. తర్వాత పార్టీ ప్రకటన చేశారు. ఇప్పుడు పార్టీని బలంగా ఎస్టాబ్లిష్ చేయడానికి ఇటీవల కాలంలో మీరు చూడండి, ప్రాంతీయ పార్టీలు కానీ జాతీయ పార్టీలు కానీ ఎన్నికల్లో గెలవటానికి ఎన్నికల వ్యూహకర్తలను పెట్టుకుంటున్నారు. మొన్న కూడా తెలంగాణ 2023 శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సునీల్ కనుగోలు వ్యూహాలతోటి అధికారంలోకి వచ్చింది అనేది చూడాలి. అది మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనేది ఒకటైతే, కాంగ్రెస్ ని పబ్లిక్ లోకి తీసుకుపోయే క్రమంలో ఈ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు కాంగ్రెస్ గెలుస్తుంది అని కొన్ని కూడళ్ళు, టీ స్టాల్స్ ఒక విధమైనటువంటి వైబ్రెంట్ క్యాంపెయిన్ చేయటం తోటి కాంగ్రెస్ కు ఒక అనుకూలమైన పరిస్థితి వచ్చింది, కాంగ్రెస్ గెలిచింది. బట్ ఇది ఇక్కడే కాదు, అనేక రాష్ట్రాల్లో. ఇప్పుడు ఈ ఎన్నికల వ్యూహకర్తల్లో చాలా పాపులర్ ఎన్నికల వ్యూహకర్త అయినటువంటి ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా సక్సెస్ అయ్యారు, కానీ ఒక రాజకీయ నాయకుడిగా బీహార్ లో తన జన స్వరాజ్ పార్టీ ద్వారా పోటీ చేసి ఫెయిల్యూర్ అయ్యారన్న సంగతి తెలుసు. అయితే ఈ మోస్ట్ సక్సెస్ఫుల్ ఎలక్షన్ స్ట్రాటజిక్ అన్నట్టు, అంటే ఈ ఎలక్షన్ స్ట్రాటజీలు ప్రిపేర్ చేయడంలో సక్సెస్ఫుల్ పర్సనాలిటీ. బట్ దాంట్లో భాగంగానే కవిత తోటి ప్రశాంత్ కిషోర్, ఐపాక్ గతంలో ఉండేది, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గా ఉన్నారు కాబట్టి సమావేశం అయ్యారు అనేటటువంటి వార్తలు వస్తున్నాయి. బట్ ఆ వార్తలు సార్, ఇక్కడ ఇంకొక ఈక్వేషన్ ఏమైనా చూడొచ్చా? ఎందుకంటే మొన్న బీహార్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీహారీలను ఉద్దేశించి కొంత అవమానించి మాట్లాడారు. అప్పుడు ప్రశాంత్ కిషోర్ ఉన్నారు, నీ గడ్డ మీదకి వచ్చి నిన్నే ఓడిస్తా అని చెప్పేసి ఒక సవాల్ విసిరారు. సో ఆ సవాల్ని కవిత త్రూ ఏమైనా చేసే అవకాశం ఉందా అన్న పాయింట్ ఒకటైతే, ప్రశాంత్ కిషోర్ లైన్లో అసలు కేసీఆర్ను కాదని, కేసీఆర్ని ఖచ్చితంగా రేపొద్దున కవిత రాజకీయాల్లోకి వెళ్తే తెలంగాణ ప్రజల తరపున పార్టీ పెడతా అంటే, తెలంగాణ ప్రజల్లోంచి వచ్చిందే బీఆర్ఎస్ పార్టీ. సో ఇప్పుడు ఆ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు బంధం తెగిపోయిందా? కవిత అదే ఎక్స్పోజ్ చేస్తూ బయటకు వస్తారా? ఒకవేళ వస్తే గనక కవితను తెలంగాణ గ్రౌండ్ యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుందా? ఈవెన్ జనజాగృతికి కూడా పెద్దగా ఏం రెస్పాన్స్ వచ్చిందైతే ఏం కనిపించలేదు. రేపొద్దున పార్టీ పెడితే అట్లాంటి రియాక్షన్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఇప్పుడు ఉన్నటువంటి ఒక కార్పొరేట్ ఎలక్షన్ స్ట్రాటజీస్లలో ప్రజల మద్దతు అనేది కనపడకపోయినా, ఎలక్షన్ ఇంజనీరింగ్, పోల్ మేనేజ్మెంట్, వీటన్నిటితోటే కదా ఆయా రాష్ట్రాల్లో ఆయా పార్టీలు గెలుస్తున్నటువంటి సందర్భాల్లో మనం చూసాము. కాబట్టి ఎన్నికల వ్యూహకర్తలకు అంత ప్రాధాన్యత పెరిగింది. అందుకే మీరు ఒక ప్రశ్న అన్నారు, ఏంటి అని అంటే, ఇటీవల మీకు బీహార్ ఎన్నికల సందర్భంగా ప్రశాంత్ కిషోర్ అక్కడ ఒక వ్యాఖ్య చేయటం జరిగింది. ఏం చేశారు అని అంటే, మనకి ఇక్కడ ఓటర్ అధికార యాత్రకు సంబంధించి
మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీహార్కు వెళ్లి ప్రచారం చేసిన సందర్భంలో ప్రశాంత్ కిషోర్ ఒక ఛాలెంజ్ చేయడం జరిగింది. గతంలో బీహారీ అధికారులను ఇన్సల్ట్ చేశారు, బీహార్ డిఎన్ఏని ఇన్సల్ట్ చేశారు, కాబట్టి మళ్ళీ రేవంత్ రెడ్డిని తెలంగాణలో గెలవనీయను అనేటటువంటి ఒక బహిరంగ ప్రకటన చేశారు. బట్ ఆ కోణంలో మీకు ఇక్కడ అవకాశాలు ఉన్నటువంటిది. గతంలో 2023 శాసనసభ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ కి ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పనిచేస్తారనే ఊహాగానాలు వచ్చాయి, కానీ పనిచేయలేదు. బట్ ఇప్పుడు కొత్త పార్టీ కవిత పెడుతున్నారు కాబట్టి కవితకి ఒక బలమైన పార్టీ నిర్మాణానికి ఎన్నికల వ్యూహకర్త అవసరం కాబట్టి, బట్ పాపులర్ అయినటువంటి ప్రశాంత్ కిషోర్ సలహాలు వ్యూహాలు వాళ్ళ స్ట్రాటజీస్ తీసుకునేటటువంటి ఉద్దేశంతో కలిసి ఉండొచ్చు. బట్ అది ఇప్పుడు కల్వకుంట్ల కవితకి పార్టీకి అవసరం కాబట్టి ఆ విధమైనటువంటి పార్టీ నిర్మాణానికి ప్రశాంత్ కిషోర్ ఎట్లా పనిచేస్తారు? తన పార్టీనే సరిగ్గా నిర్మించుకోలేనటువంటి ప్రశాంత్ కిషోర్ తెలంగాణకు వచ్చి కవిత పార్టీ నిర్మాణంలో ఎట్లా సలహాలు ఇస్తారు? అంటే ఎన్నికల్లో మనం చూడొచ్చు, ల్యాండ్ స్లైడ్ విక్టరీ 2014లో నరేంద్ర మోడీ అధికారంలోకి రావడానికి కానీ, ఆ తర్వాత పంజాబ్లో అధికారంలోకి రావడానికి కానీ ఆమ్ ఆద్మీ పార్టీ, ఆ తర్వాత బీహార్లో నితీష్ కుమార్ అధికారంలోకి రావడం కానీ, మమతా బెనర్జీ అధికారంలోకి రావడానికి కానీ ఇవన్నీ స్ట్రాటజీస్ పనిచేసినాయి. బట్ ఆఫ్టర్ దట్ ఈవెన్ స్టాలిన్ కూడా పనిచేస్తున్నట్టున్నారు. ఐ థింక్ సో, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. స్టాలిన్ కూడా పనిచేస్తున్నట్టున్నారు. 2024 లోక్సభ నుంచి ప్రశాంత్ కిషోర్ మొత్తం డౌన్ ఫాల్ అవుతూ వచ్చారు. ఆఖరికి తన సొంత పార్టీ డౌన్ ఫాల్ అయింది, తాను ఓటంపాలయ్యారు. ఇట్లాంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు తెలంగాణకు వచ్చి ఏం చేస్తారు? కవితకు ఎంతవరకు మైలేజ్ వస్తుంది ప్రశాంత్ కిషోర్ మీద డిపెండ్ అయితే అన్నది నా ప్రశ్న. శ్రీకాంత్, దీనికి అకాడమిక్ భాషలో చెప్పాలి అంటే ఐఏఎస్ సాధించలేనటువంటి వాళ్ళు ఐఏఎస్ కోచింగ్ ఇస్తున్నారు కదా, అక్కడ సక్సెస్ అవుతున్నారు కదా. ఒక టీచరు అన్ని రకాలైనటువంటి ఉద్యోగులను తయారు చేయగలుగుతాడు కదా, కానీ అదే టీచరు వేరే వృత్తి నుంచి చేపట్టేటటువంటి అవకాశాలు బహు తక్కువగా ఉంటాయి కదా. కాబట్టి ప్రశాంత్ కిషోర్ మీరు అన్న పాయింట్ మీద ఇంకొక చిన్న మాట నేను యాడ్ చేయాలనుకుంటున్నా. అంటే ఒక టీచరు క్లాస్ చెప్తే స్టూడెంట్ కి మళ్ళీ రిపీట్ అవ్వదు, నెక్స్ట్ ఇయర్ ఇంకో క్లాస్ లో ఇంకో కొత్త స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. బట్ వీళ్ళంతా పాత ప్రజలే కదా. సో ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు తెలిసినటువంటి ప్రజలే, కొత్తగా ఏం చేస్తారన్నది నా పాయింట్. అదే అట్లా కాదు. ఇప్పుడు ఒక వ్యూహం, ఇప్పుడు ఈ ఎన్నికల స్ట్రాటజీస్ వాళ్ళందరూ కూడా అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి, నినాదాల దగ్గర నుంచి, వ్యూహాల దగ్గర నుంచి, మేనిఫెస్టో దగ్గర నుంచి, తర్వాత ట్యాగ్ లైన్స్ దగ్గర నుంచి మొత్తం వాళ్ళే ఒక ప్యాకేజింగ్ తయారు చేస్తున్నారు. అంటే పబ్లిక్ లోకి ఎట్లా పోయి పార్టీని ఎట్లా నిర్మించాలా, ఎలాంటి అభ్యర్థులను పెట్టాలా, గెలుపు అవకాశాలు ఎట్లుంటాయి అనేది ఒక కాంప్రహెన్సివ్ ప్యాకేజీని వీళ్ళు తయారు చేస్తారు. కాబట్టి అది పార్టీ డెవలప్మెంట్ కి, ఎలక్షన్ మేనేజ్మెంట్ కి, పోల్ మేనేజ్మెంట్ కి బాగా ఉపయోగపడుతున్నటువంటి సందర్భం. మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గెలవటానికి, తమిళనాడులో స్టాలిన్ గెలవటానికి, బెంగాల్లో మమతా బెనర్జీ గెలవటానికి, తర్వాత బీహార్ లో ఒక 2015లో నితీష్ కుమార్ గెలవటానికి ప్రశాంత్ కిషోర్ పనిచేసినటువంటి కన్సల్టెన్సీ ఐపాక్ ద్వారా జరిగిందనేటటువంటి విషయం, వాళ్ళు ఎంత బలంగా పనిచేశారనేటటువంటి విషయం. తర్వాత మీకు కర్ణాటకలో సునీల్ కన్గోలు, తర్వాత తెలంగాణలో సునీల్ కన్గోలు, ఇప్పుడు కేరళలో కూడా కాంగ్రెస్ పార్టీకి సునీల్ కన్గోలు ఎలక్షన్ వ్యూహకర్తగా పనిచేస్తున్నటువంటి సందర్భం ఉంది. బట్ ఇప్పుడు ట్రెండ్ అంతా కూడా ఎలక్షన్ వ్యూహకర్తల ట్రెండ్ నడుస్తుంది. కాబట్టి ఒక కొత్త పార్టీ ఎమర్జ్ అవుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు కొత్త పార్టీకి ఎట్లా ఉంటుంది అయితే కింగ్ మేకర్ లేకపోతే కింగ్ కావాలనేది ఉంటుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను శ్రీకాంత్. ఇప్పుడు తెలంగాణలో ఒక వాక్యూమ్ ఉందా లేదా అనే ఒక ప్రశ్న వస్తే ఎలక్షన్ వ్యూహకర్తలు వాక్యూమ్ ని క్రియేట్ చేస్తారు. బట్ లేనటువంటి వాక్యూమ్ ను కూడా వాళ్ళ ప్రచార వ్యూహాలతోటి వాక్యూమ్ ని క్రియేట్ చేస్తారు. ఉదాహరణకు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది, పాలనా వైఫల్యాలు ఎమర్జ్ అవుతాయి. బీఆర్ఎస్ ఉన్నది, 10 ఏళ్ల పాలనా వైఫల్యాలు దాన్ని వెంటాడతాయి. బీజేపీ ఉంది, దానికి బలహీనతలు ఉన్నాయి. ఈ మూడు పార్టీల దగ్గర ఒక ఫోర్త్ స్టాండర్డ్ ఫామ్ ని, ఒక ఫోర్త్ ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసేటటువంటి వ్యూహాలు ప్రశాంత్ కిషోర్, సునీల్ కన్గోర్ లాంటి ఎన్నికల వ్యూహకర్తలు తయారు చేస్తారు.